మే 8న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. మే 9న పాకిస్తాన్ క్షిపాణి డ్రోన్ దాడుల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు వాయిదా వేసింది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్ త్వరలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. నిజానికి సీజన్ మధ్యలో ఆర్సీబీ తన కెప్టెన్ని మార్చబోతుంది. రజత్ పటిదార్ను తొలగించిన తర్వాత జితేష్ శర్మకు జట్టు నాయకత్వం వహించాడు. కానీ పాకిస్తాన్ దాడి కారణంగా ఐపీఎల్ నిలిపివేశారు. నిర్ణయం వాయిదా వేశారు. ఈ విషయాన్ని జితేష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో జట్టు సభ్యులందరూ ఐపీఎల్ వాయిదా వేసే వరకు వారి జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జితేష్ శర్మ మాట్లాడుతూ, నా అదృష్టం కొద్దీ మేనేజ్మెంట్ నుంచి నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. నేను ఆర్సీబీకి కెప్టెన్గా వెళ్తున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా పెద్ద విషయం. ఆటగాడిగా, కెప్టెన్గా నేను జట్టు కలయిక గురించి ఆలోచిస్తున్నాను. నేను 2-3 రోజులు కోచ్, ఆటగాళ్లతో మాట్లాడాను. బ్యాటింగ్ ఆర్డర్, పాయింట్ల టేబుల్, ప్లే ఆఫ్స్, ఈ విషయాలన్నీ నా మనసులో జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 12వ మ్యాచ్ను మే 9న ఏక్నాథ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో ఆడాల్సి ఉంది. ఈ కాలంలో జితేష్ శర్మ జట్టుకు కెప్టెన్గా ఉండబోతున్నాడు. నిజానికి ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ గాయపడ్డాడు. గాయం కారణంగా అతను లక్నోతో జరిగే మ్యాచ్లో బెంచ్ మీద కూర్చోబోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జట్టును నడిపించే బాధ్యతను జితేష్కు యాజమాన్యం అప్పగించింది. కానీ ఆ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాడుల కారణంగా ఐపీఎల్ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ భారీ అవకాశం అతని చేతుల నుంచి జారిపోయింది.